టీడీపీకి కక్ష రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని టీడీపీ నేత బోండా ఉమా అన్నారు. టీడీపీ ఎప్పుడూ కక్ష రాజకీయాలు చేయలేదని, కక్ష సాధింపు చేయాల్సిన అవసరం లేదన్నారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఈ వ్యాఖ్యలు చేశారు. టార్గెట్ చేసి అరెస్ట్ చేయాలనుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అయిందని గుర్తు చేసుకోవాలన్నారు. వల్లభనేని వంశీ చేసిన అరాచకాలు, అన్యాయాలు ఇంకా బయటపడే రోజులు ముందున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని, తమది ప్రజాప్రభుత్వం అని అంటున్న ఎమ్మెల్యే బోండా ఉమ్మతో మా కరెస్పాండెంట్ కాంతి ఫేస్ టు ఫేస్. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అప్రజాస్వామికంగా అరెస్టు చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈరోజు ఉదయం ఆయనను అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. ప్రస్తుతం ఆయన కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారణ అయితే ఎదుర్కొంటున్నారు. అయితే కావాలని టీడీపీ కక్షపూరితంగా కుట్ర చేసి అరెస్టులు చేస్తోంది అంటూ వైసీపీ నేతలు అంటున్నారు. ప్రస్తుతం దీనిపైన మనతో మాట్లాడేందుకు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఉన్నారు. సార్ చెప్పండి, కావాలని టీడీపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది, రెడ్ బుక్ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో నడుస్తోంది కాబట్టే వంశీని అరెస్టు చేశారు, అసలు అప్రూవల్గా మారి కేసే లేని దానికి అరెస్ట్ ఏంటి అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. దీనికి టీడీపీ నుంచి ఏం చెప్తారు? ఇప్పుడు కక్షపూరితంగా అరెస్ట్ చేయాలంటే 8 నెలలు ఆగాల్సిన పనిలా ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఇవాళ అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తయింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గత 5 సంవత్సరాలు ఇతను వాడిన భాష, చేసిన అరాచకాలు మీద ప్రభుత్వం తలుచుకుంటే మొదటి 2వ రోజునే ఇతను ఎక్కడున్నా తీసుకొచ్చి జైల్లో పడేసేవాడు. ఇవాళ పాపాలు పండిని. ఇంకా వీళ్ళు ఏంటంటే కొన్ని వ్యవస్థలను అడ్డు పెట్టుకొని, అట్లాగే కొంతమంది కోవర్టులను అడ్డు పెట్టుకొని కొన్ని రకాలుగా కాలం గడుపుకొని వచ్చారు. ఇది గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి అనేది అతని నియంతృత్వానికి, నిరంకుశత్వానికి పరాకాష్ట. ఎందుకంటే పార్టీ ఆఫీస్ మీద దాడి చేయటం, పార్టీ ఆఫీస్ మీద తగలబెడతాం, పార్టీ ఆఫీస్ మీద కేసులు ఆ రోజు రిజిస్టర్ చేయించి తెలుగుదేశం పార్టీ నాయకులను లోపలేపించాడు. అంటే మా పార్టీ నాయకులను కొట్టి మా పార్టీ వాళ్ళే జైల్లో పెట్టించినటువంటి గనుడు ఈ వంశీ. తర్వాత ఇవాళ తెలుగుదేశం అధికారంలో వచ్చినాక ఇంకా కేసు విత్డ్రా చేయడానికి ఒక దళిత యువకుడు ఎవరైతే కేసు పెట్టాడో ఆ రోజు పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జిగా, పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ ఉన్న సత్యవర్ధన్ చేత అతన్ని కిడ్నాప్ చేసి మేజిస్ట్రేట్ దగ్గర 164 స్టేట్మెంటు వాళ్ళ కుటుంబ సభ్యులను పీకల మీద కత్తిపెట్టి చేపించాడంటే ఇంకేంటిది? ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వం అన్నా చేయకూడదు అది. అందులో ప్రభుత్వం మాదయ్యి ఉండి వీళ్ళు మరి ఇలాంటి పనులు చేసి, కిడ్నాప్లు చేసి, బెదిరించి కేసే విత్డ్రా అంటే 81 మంది మొత్తం దేశం మొత్తం చూసినటువంటి గన్నవరం పార్టీ ఆఫీసు తగలబెట్టినటువంటి కేసు, పార్టీ ఆఫీసులో కొట్టినటువంటి కేసు, కార్లు పగలగొట్టి కార్లు తగలబెట్టి దౌర్జన్యం చేసిన కేసే లేకుండా విత్డ్రా చేయటువంటి ఇటుపోతున్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో చట్టం చూస్తూ ఊరుకోదు. ఇది రెడ్ బుక్కా, వైట్ బుక్కా, బ్లూ బుక్కా అనేది కాదు ఇక్కడ వ్యవహారం. నువ్వు అనవసరంగా కిడ్నాప్ చేయించావు, అతనితో కేసు విత్డ్రా చేయించావు. ఇవాళ అతను బయటకు వచ్చాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు పోలీస్ దగ్గరికి వెళ్ళారు. పోలీస్ దగ్గరికి వెళ్ళి జరిగిన వాస్తవాలు చెప్పి ఏ విధంగా జరిగిందో చెప్పేవరకు ఎవరికి తెలియదు. మాకేం తెలుసు? అసలు ప్రభుత్వానికి ఏం తెలుసా? ప్రభుత్వానికి సమాచారం ఉంటుందా? నువ్వు ఎక్కడో కిడ్నాప్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేసి, ఇతన్ని కిడ్నాప్ చేసి, బెదిరించి, భయపెట్టి, బ్లాక్మెయిల్ చేసి కేసు విత్డ్రా చేయించడం ఎంత తప్పు ఒక ఎస్సీ కుర్రాడి మీద? కాబట్టి నువ్వు చేసిన పాపాలకి నీకు శిక్ష తప్పదు. కాబట్టి దీన్ని అధికార పార్టీ మీదో, లేదంటే చంద్రబాబు మీదో, లోకేష్ మీదో, ఇంకొకళ్ళ మీదో నెట్టాలని చూడవాక. ఇది ఖచ్చితంగా నీ పరాకాష్ఠకు చేరింది, నీ పిచ్చి పరాకాష్ఠకు చేరింది, నీ అతి పరాకాష్ఠకు చేరింది. కాబట్టే ఇలాంటివి జరిగినాయి.
అంటే వంశీని అరెస్ట్ చేసే సమయంలో అసలు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నామో చెప్పలేదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా నా భర్తని ఎందుకు అరెస్ట్ చేశారు అనే విషయాన్ని కూడా పోలీసులు చెప్పడం లేదు. ఎఫ్ఐఆర్ కాపీ అడిగితే ఇవ్వడం లేదు అని ఆమె భార్య ఆరోపిస్తున్నారు. అలాగే ఈ కేసుకి సంబంధించిన విషయంలో అసలు టీడీపీ ఆఫీసు సంబంధించినటువంటి కేసుకు కానీ ఇప్పుడు అరెస్ట్ చేసిన కేసుకు కానీ సంబంధం లేదని చెబుతూనే ఈ సెక్షన్లన్నీ పెట్టడానికి అసలు కావాలని కుట్రపూరితంగానే ప్రభుత్వమే ఇవన్నీ చేయిస్తోంది అని కూడా ఆమె ఆరోపిస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మేము భయపెట్టాం, కిడ్నాప్ చేసాం, 164 స్టేట్మెంట్ మేజిస్ట్రేట్ ముందు అతను ఆపరేటర్ కేసు పెట్టిన అతను ఇచ్చాడు కాబట్టి కేసు అయిపోయిందిలే, మిగతా కేసులు సుప్రీంకోర్టు అలాగే హైకోర్టులో బెయిల్ తీసుకున్నాం, అలాగే నాట్ టు అరెస్ట్ అని ఆర్డర్లు తీసుకున్నాం కాబట్టి వీళ్ళు అన్నీ ఎవరికి తెలియదులే అని అనుకున్నారు వీళ్ళు. కానీ సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు బయటకు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చే వరకు సమాజానికి కానీ మీడియాకి కానీ ప్రభుత్వానికి కానీ ఈ వ్యవహారం మొత్తం కూడా ఏం తెలియదు. ఎప్పుడైతే బయటకు వచ్చిందో దాని మీద ఫ్రెష్ కంప్లైంట్ ఇది. ఇప్పుడు ఎఫ్ఐఆర్లు ఇవ్వకుండా అరెస్టులు జరగవు, ఎఫ్ఐఆర్లు మేజిస్ట్రేట్ల ముందు జడ్జిల ముందు పెట్టకుండా రిమాండ్లకు వెళ్ళరు, అన్నీ వస్తాయి. తొందరపడాల్సిన అవసరం ఏమీ లేదు వీళ్ళకి. ఇవాళ పొద్దున్న తెల్లారుజామున 5 గంటలకు అరెస్ట్ చేశారు, విజయవాడ తీసుకొచ్చారు, ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్ జీజీహెచ్లో హెల్త్ టెస్ట్ చేస్తారు, సాయంత్రం రిమాండ్కి వెళ్తారు, జడ్జి ముందు పెడతారు, జడ్జి గారి ఆదేశాల మేరకు రిమాండ్కి వెళ్ళొచ్చు, లేదంటే బెయిల్ ఇవ్వచ్చు. అది కోర్టు పరిధిలో ఉన్న అంశం. కాబట్టి ఇక్కడ అప్పుడే తొందరపడిపోయి మాట్లాడతాం ఎవరు అంత అవసరం ఉంది? నిన్ను కక్షపూరితంగా ప్రభుత్వం చేయాలనుకుంటే 8 నెలలు నువ్వు బయట ఎలా ఉన్నావు? 8 నెలలు ఎలా ఉన్నావు బయట? అప్పుడే రెండో రోజు నిన్ను వేసేయాలి కదా. కాబట్టి అది కరెక్ట్ కాదు. చట్ట ప్రకారం ఇవాళ కొత్త తప్పులు కూడా చేస్తున్నాడు వంశీ. ఇలాగ ఎస్సీ బాయ్ల్ని అలాగే ఎస్సీని దళితుల్ని కూడా చూడకుండా బ్లాక్ మెయిల్, కిడ్నాప్, అలాగే మర్డర్ అటెంప్ట్స్ చేయబట్టే ఆ సెక్షన్లు పెట్టారు. అది మేము చెప్తాం కాదు, ఎవరైతే బాధితుడి కుటుంబమో వాళ్లే ఇచ్చారు కంప్లైంట్, దాని మీదే కేసు కట్టారు. వంశీ ఎన్ని కేసులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా ఇది మొదటి కేసు కాదు, ఇప్పటికే చాలా కేసులు పెట్టారు, ఇంకా కూడా కావాలని ఇట్లాంటి కేసులు పెడతారని నాకు తెలుసు, ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాను అని చెప్పి ఇప్పుడు తాజాగా పోలీస్ స్టేషన్లో ఆయన లాయర్తో మాట్లాడుతూ చెప్పినట్లుగా తెలుస్తూ ఉంది. సో ఎన్ని కేసులు పెట్టైనా కావాలని కొత్త కేసులు కూడా పెడతారు అని ఆయన ప్రిపేర్డ్గా మాట్లాడుతున్నారు అంటేనే దీన్ని ఎలా తీసుకోవాలి? అంటే ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటానంటే నువ్వు ఎన్ని తప్పులు చేస్తే అన్ని కేసులు పెడతారు. పాతాట్లకి ఎవరన్నా వచ్చి గతంలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన దాని మీద కంప్లైంట్ ఇచ్చినా కేసులు పెడతారు. నువ్వు అధికారంలో ఉండి నువ్వు అధికారం ముసుగులో అధికార పార్టీ ముసుగులో చేసినటువంటి ప్రతి తప్పు ఇవాళ గన్నవరం ప్రజలందరూ కూడా ఎవరైతే నీ వల్ల బాధలు అనిపించారో, నీ వల్ల ఇబ్బందులు పడ్డారో, కష్టాలు పడ్డారో వాళ్ళందరూ బయటకు వచ్చి కంప్లైంట్ పెడితే ఖచ్చితంగా కేసులు పెడతారు. బట్ ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, నువ్వు బాధలు పెట్టినటువంటి వ్యక్తులకు సంబంధం. కాబట్టి అలాగే నువ్వు రేపు భవిష్యత్తులో ఇంకా 4 సంవత్సరాల 4 నెలలు ఉంది ప్రభుత్వం. ఈ 4 సంవత్సరాల 4 నెలల్లో ఇలాంటి కిడ్నాప్లో ఇంకోటో బెదిరింపులో బ్లాక్ మెయిల్లో దౌర్జన్యాలు చేస్తే మళ్ళీ కేసులు పెడతారు. కాబట్టి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు, అలాగని కక్ష సాధన చేయదు, అవసరం లేదు. మేము బ్రహ్మాండమైన డంపింగ్ మెజార్టీతో 164 ఎమ్మెల్యేలు కూటమి అభ్యర్థులు ఉన్నప్పుడు ఇంక నీలాంటి వాళ్ళని ఇంకొకరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదు. అబ్సల్యూట్ క్లీన్ స్వీప్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. కాకపోతే జాగ్రత్తగా ఉండాలా. ఇది గత ప్రభుత్వం లాగా ఊరుకునే ప్రభుత్వం కాదు. ఖచ్చితంగా ప్రజలకు అండగా ఉంటాం, దోషుల్ని జైల్లో పెడతాం. ఖచ్చితంగా కక్షపూరితంగా వ్యవహరించాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదు. నిజంగా కక్షపూరితంగా చేస్తే దాదాపుగా 8 నెలలు ప్రభుత్వం ఏర్పడి కావస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన తెల్లారే అరెస్టు చేయగలిగిన అవసరం మాకు లేదు. ఖచ్చితంగా ఏవైతే వల్లభనేని వంశీ చేసినటువంటి పాపాలు ఉన్నాయో ఆ పాపాలు పండాయి కాబట్టి ఇలా కేసుల రూపంలో ముందుకు వస్తున్నాయి. ఇంకా కూడా ఒకవేళ ఇంకా కూడా ఆయనపై బాధితులు ఎవరైనా వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా కేసులు ఎదుర్కోవాల్సి అవసరం వంశీకి ఉంటుంది తప్ప ప్రభుత్వానికి ఆయన్ని కక్షపూరితమైన చర్యలు చేయాల్సిన అవసరం లేదని బోండా ఉమా చెప్తున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో కాంతి, HM టీవీ, విజయవాడ.